కొంచెం మేడం గారు వచ్చేసారు, కొంచెం ముందు రండి. ఏంటి మేడం చైర్స్? ప్రోగ్రామ్ ఈరోజు 9వ డివిజన్లో మహిళలతో మమైకమయ్యి అనే ప్రోగ్రామ్ని ఇక్కడి నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు మీకు తెలుసు, మన జగనన్న ప్రభుత్వం మహిళలకి. శోభారాణి గారికి, ఇక్కడికి విచ్చేసిన సోదరి మండలందరికీ, మహిళా తల్లులందరికీ, అక్క చెల్లెమ్మలకి అందరికీ కూడా ముందుగా వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం నుంచి మీ అందరికీ కూడా పేరు పేరున మా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. చేసినటువంటి మన ప్రీతమ నేత వాసన్న గారి సతీమణి శశిదేవి గారికి, అలాగే ఈ సభకి అధ్యక్షత వహించినటువంటి వెంకటరెడ్డి గారికి, అలాగే మన ప్రథమ పౌరురాలు గంగాడ సుజాత గారికి, ఓడా చైర్మన్ మీనా కుమారి గారికి, 32వ డివిజన్ కార్పొరేటర్ కృష్ణలత గారికి, అలా చంద్రబాబు నాయుడు గారు డాక్రా పావలా వడ్డీ రుణమాఫీ చేస్తానన్నారు, కానీ అది చేసిన దాఖలా లేదు. చిట్ట చివరిలో ఎన్నికల ముందు 1 నెల రోజులు ఎన్నికలు ఉన్నాయనగా కూడా ఆయన పసుపు కుంకం కింద 10,000 ఇచ్చి మన కళ్ళ నీళ్లు దుడిచాడు. అలాగే ఎన్నో పథకాలు వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన ఏ పథకాన్ని పొందుపరిచారో వాటన్నిటిలో కూడా అమలు కాని ఎన్నో పథకాలను వాళ్ళు తీసుకొచ్చి ప్రజలందరం కూడా మనం అందరం కూడా గమనించాం. కానీ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడాని గమనించాలని చెప్పేసి నేను అందరినీ కూడా మరీ కోరుతా ఉన్నాను. ఎందుకంటే జగనన్న ఏదైతే తన పాదయాత్రలో జనంతో మమేకమయ్యి ఆయన జనం యొక్క కష్ట నష్టాలను చూసి ఆయన ఏదైతే హామీలు ఇచ్చాడో తను ఒక మేనిఫెస్టోని రూపొందించి ఎన్నికల ముందు 19 ఎన్నికల్లోకి వెళ్ళి ఆయన అఖండ మెజార్టీతో ఎక్కడా కూడా అన్ని సీట్లతోటి గెలిచిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే ఒక జగనన్న మాత్రమే అనేది మనం సగర్వంగా చెప్పుకోవచ్చు. మరి గెలిచిన వెంటనే ఏ రాజకీయ నాయకుడైనా తన ఇచ్చిన వాగ్దానాలను మరిచి ముందుకెళ్తారు, కానీ జగనన్న ఆ విధంగా వెళ్ళలా. రాష్ట్రం అప్పుల్లో ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్క పథకాన్ని, అందులో ముఖ్యంగా మహిళల పేరు మీద వాళ్ళందరినీ కూడా పారదర్శకంగా వాళ్ళ అకౌంట్లోకి ఆ పథకాలన్నీ వేయటం జరిగింది. ఎక్కడా కూడా మధ్య దళారీ వ్యవస్థ లేకుండా ఆ పథకాలన్నీ కూడా మనం పొందాం. అవన్నీ కూడా మీరు గుర్తు చేసుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ముఖ్యంగా జగనన్న వచ్చిన తర్వాత 5 ఏళ్ల పరిపాలనలో 2 ఏళ్లు కరోనాతోనే పోయినాయి. ప్రపంచం మొత్తం కరోనాతో అల్లకల్లోలం అవుతున్న పరిస్థితుల్లో మన ఇంట్లో నుంచే బయటికి అడుగు పెట్టలేని పరిస్థితి, పక్కింటి వారితో కూడా మనం ఏ సమస్యను కూడా ఈ పథకాలే రక్షించాయి అని చెప్పేసి వాస్తవమైన విషయం ఇది. ఎందుకంటే ఆ రోజున కష్టంలో ఉంటే పక్కింటి వాళ్ళు లేకపోతే కనీసం మన బంధువర్గమే ఆదుకునే పరిస్థితి లేని ఆ పరిస్థితుల్లో జగనన్న పథకాలే నాకు ఈ అవకాశం ఇచ్చిన వెంకటరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అమ్మ, ఇప్పుడు అందరు చెప్పారు, మేయర్ గారు కానీ మన మీనా గారు, జగన్ గారు చేసే మంచి పథకాలు కానీ అన్నీ మీరు తీసుకుంటున్నారు. తప్పకుండా ఈసారి మీరు మళ్ళీ జగనన్నని గెలిపించుకోవాలి. జగనన్నని గెలిచి ఇక్కడ ముఖ్యమంత్రి అయితే ఇక్కడ మళ్ళీ వాసన్నని ఎమ్మెల్యేగా గెలిపించి మంత్రిగా చూసుకోవాలి. తప్పకుండా మీరంతా వాసన్నని గెలిపించాలని ఫ్యాన్ గుర్తు కొట్టేసి కోరుకుంటున్నాను. సభాధ్యక్షులు వెంకటరెడ్డి శోభారాణి గారికి, ఈ యొక్క కార్యక్రమానికి మహిళలతో మమేకం స్త్రీ శక్తితో సచీదేవి గారు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు, మన ప్రీతమ నాయకులు గౌరవ శాసనసభ్యులైనటువంటి శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి యొక్క సతీమణి గారైనటువంటి సచీదేవి గారికి, అలాగనే ఉడా చైర్మన్ గారికి, జిల్లా మహిళా అధ్యక్షురాలు మాధవి గారికి, అలాగనే నగర మహిళా అధ్యక్షురాలు సువర్ణ గారికి, మా కార్పొరేటర్ గారైనటువంటి లత గారికి, అలాగే ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేటువంటి ఇతర నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, ముఖ్యంగా మహిళా తల్లులకు అందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ మీరు ఈ డయాస్ మీద వెనక చూసినట్లయితే స్త్రీ శక్తి అనే ఒక పేరును పలకరించడం జరిగింది. అంటే స్త్రీ శక్తివంతురాలు అవునా కాదా అనడానికి ఇది ఒక నిదర్శనం. నేను చాలా సందర్భాల్లో చాలామందికి చెప్తూ ఉంటాను,
మన శక్తి మనకు తెలియదు కనుకనే మనం అన్నిటికీ కూడా అణిగిమణిగి ఉంటూ ఇంటిని అటు బయట వాతావరణాన్ని కానివ్వండి, అటు మనం చేసిన ఉద్యోగాలు కానివ్వండి, చేసే పనులు కానివ్వండి, అన్నిట్లో కూడా మనమే రాణిస్తూ ముందుకు పోతున్నాం. కనుక ఈ గవర్నమెంట్, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంటు మరి స్త్రీలకి యొక్క అత్యధిక ప్రాధాన్యత ఇస్తే మరి స్త్రీ శక్తిని యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ ఈరోజు నేను మీ ముందు ఇలా మాట్లాడడానికి అవకాశం కల్పించినటువంటి మొట్టమొదటిసారిగా మరి చరిత్ర సృష్టించడానికి అవకాశం కల్పించినటువంటి మన వాసనకు, అలాగే మరి జగనన్న గారికి మొట్టమొదటిసారిగా మీ అందరి తరఫున, నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి పథకం కూడా నా అక్క చెల్లెమ్మలు అనే మాటే మరి జగన్ గారి నోటి నుంచి వస్తుంది. నోటి నుంచి రావడం మాత్రమే కాదు, పనులు కూడా అలాగే జరుగుతున్నాయి. ఈ రోజున మన అందరి బిడ్డలు కూడా బాగా చదువుకోవాలని, ముందంజలోకి రావాలని మనం కోరుకుంటాం. అది మన బాధ్యత, ఎందుకంటే కన్నమ్మ కాబట్టి. కానీ జగనన్న ఆయన మన బంధువులు కాదు, మన స్నేహితుడు కాదు, కానీ అందరికన్నా ఎక్కువగా అందరి బంధువుగా, అందరి యొక్క మనసులో నిలబడిపోయే నాయకుడుగా, మనలో ఒకడుగా, మన అన్నగా, మన తమ్ముడుగా, అలాగనే మరి వృద్ధులకైతే మన మనవడుగా, అట్లా ప్రతి ఒక్కరు ఓన్ చేసుకున్నారు. ఈ రోజున ఎక్కడ చూసినా సరే నా అక్క చెల్లెమ్మలు, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీలు ఇలాగంతా నా 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 అనుకుంటూ తను ఓన్ చేసుకున్నారు. మనము కూడా అలాగనే మా జగనాన్ని ఇప్పుడు మనం అక్కడ సిద్ధం సభకు చూసినట్లయితే తెలుస్తుంది, చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా మరి ఆ రోజున ఏదైతే పాదయాత్రల్లో ప్రతి ఒక్కరు హృదయాన్ని టచ్ చేస్తూ ముందుకు పోయి మనకి అందరికీ కూడా నమ్మకం కలిగించే విధంగా వారు పాదయాత్ర సాగితే ఈ 5 సంవత్సరాల పరిపాలన కూడా ఏదైతే వారు మరి మాట ఇచ్చారో నవరత్నాలు అంటూ మన ముందుకు పోయారు. కానీ ఈ రోజున నవరత్నాల కన్నా మించి 34 పథకాలు మన అందరికీ ఇచ్చి మన యొక్క కష్టసుఖాలను తీర్చి మన బిడ్డల చదువుకు కానివ్వండి, అలాగే కాలేజీ చదువులకు కానివ్వండి, అలాగే గర్భిణీ స్త్రీలకు కానివ్వండి, అలాగే వృద్ధులకు కానివ్వండి, రైతులకు కానివ్వండి, అలాగే మరి కాపులకు కానివ్వండి, అంటే ఈబీసీ నేస్తం అంటే వెనకబడినటువంటి ఓసీలకు కానివ్వండి, అలాగా ఎవరును మనకు మర్చిపోవడానికి వీలైనంత మందిని ఆయన గుర్తుపెట్టుకొని మరి వాహనదారులకు అయితేనేమండి ఎవరిని కూడా వదలలేదు. ప్రతి ఒక్కరిని కూడా వారు టచ్ చేస్తూ ప్రతి ఒక్క అవసరాలను తీరుస్తూ మరి ప్రతిపక్షాలకు ఎన్ని రకాలుగా వారిని ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నప్పటికీ కూడా మరి అప్పు తెచ్చారో ఏం తెచ్చారో తెలియదు. మనమంటే మన ఇళ్లలో మరి తల్లి తండ్రి బిడ్డల చదువు కోసమో లేదంటే అవసరాల కోసమో, ఒక ఇల్లు కట్టడం కోసమో, పెళ్లి కోసమో సప్పో చేస్తారు. కానీ ఆ పిల్లలకు తెలియదు అవసరాలు తీరిందా లేదని మాత్రం ఆలోచిస్తారు. కానీ ఈ రోజున రాష్ట్ర పరిస్థితి అలా కాదు. ఆర్థిక వ్యవస్థ మరి చిన్నాభిన్నమైనప్పటికీ కూడా, మన యొక్క స్టేట్ విడదీసినప్పటికీ కూడా అవన్నీ పట్టించుకోకుండా నేను నా మనుషులకి, నా వాళ్ళకి, నా అక్క చెల్లెమ్మలకి నేను మాట ఇచ్చాను కాబట్టి ఇచ్చిన మాట ఖచ్చితంగా నెరవేర్చాలని ఒకే ఒక ధ్యేయంతో, ఉద్దేశంతో ఈ రోజున మనకందరికీ కూడా ఇన్ని పథకాలు ఇస్తూ మనలో ఒకటిగా నిలబడినట్టు నాయకుడు మరి మనకు కావాలా వద్దా అనే చెప్పి మరి నిర్ణయించుకోవాలని అవసరము ఎంతైనా ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే మహిళల్ని ఎందుకు చూస్తున్నారనే దాన్ని చాలా సందర్భాలు, చాలా మీటింగ్లో చెప్పడం జరిగింది. మహిళ ఎప్పుడు కూడా, వాసన కూడా అందరికీ కూడా ఈరోజు ఇంతమంది ఇల్లు కట్టుకుంటున్నారంటే ఇన్ని ఇల్లు పట్టాలు ఇచ్చే యొక్క ఘనత కూడా వాసనకే. మరి మీ అందరికీ కూడా అంటే చాలామంది అమ్ముకోవచ్చు, కానీ ఇప్పటికీ కూడా ఇంకా కొత్తగా చాలామందికి ఇళ్ల స్థలాలు లేని వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. దాదాపుగా 500-600 ఇళ్ల పట్టాలు ఇక్కడ ఇచ్చారని అంటే ఎప్పటికీ కూడా ఈ డివిజన్ వాసనకి అడ్డా ఇది. ఇలాంటి అడ్డా అయిన ఈ డివిజన్లో మరి మొట్టమొదటిసారికి కార్యక్రమాన్ని స్టార్ట్ చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు మన సచీదేవి గారిని మనం తీసుకురావడం జరిగింది. అలాగనే మేము ఏదైతే అనుకుంటున్నామో ఈ డివిజన్లో ఎప్పుడు కూడా మనకు అడ్డాగా ఉంటుందని ఎలాగైతే ఆలోచిస్తున్నాం, మీరు కూడా ఇది వాసన అడ్డానే, ఖచ్చితంగా మేమందరం కూడా వాసనకు అండగా ఉంటాము అనే ఒక మంచి మాట మీ నోటి నుంచి తీసుకొస్తే మరి వారు కూడా మరి మన వాసనకు తెలియజేస్తారు. కాబట్టి మీరందరూ కూడా మరి వాసనకు ఓటు వేయడానికి సిద్ధమా చెప్పాలి. మీరందరూ కూడా వాసనకు ఓటు వేయడానికి సిద్ధమా? అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి సిద్ధమా కాదా? మీరు చెప్పాలి. ఎందుకంటే మహిళలే మనకి ఏంటమ్మా, మహిళలే మనకి అందరూ కూడా మార్గదర్శకులు, మహిళలే మనకి మార్గదర్శకులు. కాబట్టి జగనన్న ఒకటే మాట చెప్తున్నారు, మీరందరూ కూడా స్టార్ క్యాంపెయినర్స్. ఎందుకంటే మనకి ఇక్కడ జగనన్న చెప్పిన మాట నేను కూడా చెప్పిన, మీరు అందరూ కూడా టీవీలు చూసుంటారు, మనకి ఏ పార్టీలు కూడా పొత్తు లేదు.
ఏ టీవీ ఛానల్స్ కూడా మనకు అండగా లేదు. అండగా ఉండదంతా కూడా ప్రజలే, ఆ పైన భగవంతుడి కింద ప్రజలే. కాబట్టి జగనన్న నమ్ముకుంది ఈ ప్రజలనే, ముఖ్యంగా మన మహిళల్ని. కాబట్టి ఈ మహిళలు ఖచ్చితంగా పురుషుల చేత, అంటే మీ అన్నదమ్ములు కానివ్వండి, అలాగే మీ హస్బెండ్స్ కానివ్వండి, తల్లిదండ్రులు ఎవరితోనైనా సరే ఓటు వేయించగల మనం మళ్ళీ మళ్ళీ బాగుండాలి, ఇలాగ సుఖ సంతోషాలతో ఉండాలి, సకాలంగా వర్షాలు కురవాలనన్నా, అలాగే మన బిడ్డలు బాగా చదువుకొని ఎదగాలన్నాయి, అన్నిటికీ కూడా కారణం జగనన్న పాలన మాత్రమే అనే ఒక విషయాన్ని మరి మీరు కూడా అందరికీ కూడా తెలియజేసి వారి చేత మీ ఓట్లతో పాటు వారి చేత కూడా ఓట్లు వేయించవలసిందిగా కోరుతూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన వెంకటరెడ్డి గారు ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటాం. కావాలా వద్దా? కావాలి అంటే ఎవరిని గెలిపించాలి? ఎవరిని గెలిపించాలి? ఒంగోలు ఎవరిని గెలిపించాలి? ఒంగోలు ఎవరిని గెలిపించాలి? కాబట్టి ఎందుకంటే వాళ్ళు చాలా పథకాలు ఇస్తామని అంటారు, మీరు నమ్ముతున్నారా? టీడీపీ వాళ్ళు ఏదైనా పథకాలు ఇస్తున్నారని చెప్తే మీరు నమ్ముతారా? ఎందుకంటే లాస్ట్ టైము మనకు చెప్పారు ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం, ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ భృతి. మరి ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాడు అదే మాట, మళ్ళీ ఇంటికి ఒక ఉద్యోగము నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పేసి. గతంలో ఇవ్వలేని వాడు ఈరోజు ఇస్తానంటే మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నారా? చెప్పాలి, మేము నమ్మం బాబు, జగనన్నే మా నమ్మకం కదా. మన నమ్మకం ఎవరు? జగనన్నే మా నమ్మకం, మేము నమ్మం బాబు. ఎందుకంటే ఏనోడు కూడా ఏ ఒక్క పథకం కూడా ఇవ్వకుండా అధికారం కోసం ఎన్ని జిత్తులు మారి వేషాలు వేస్తున్నారు. మీరు రోజు టీవీ చూస్తే కథలు కథలుగా బాగుంటుంది. వాళ్ళు ఏమీ లేదు, జగన్ రాకూడదు, జగన్ రాకూడదు, జగన్ రాకూడదు. ఎందుకు రాకూడదు అనే దానికి ఎవ్వరు కూడా సమాధానం లేదు. అంటే వాళ్ళు ఎందుకు రావాలి? అబద్ధాలు చెప్పడానికి రావాలన్నా? ఇదంతా ఎందుకంటే మీరు బాగా మనసులో హత్తుకొని ఉండాలి. ప్రతి విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మనకి ఈ ప్రభుత్వం 10 కాలాల పాటు ఉంటేనే మనందరం కూడా సుఖ సంతోషాలుగా 10 కాలాల పాటు ఉంటామనే విషయాన్ని మీరు ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలి. అలాగనే ఖచ్చితంగా ఓటు వేసి ఎవరిని గెలిపించాలి? ఎవరిని గెలిపించాలి? ఓకే.